హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిస్ వరల్డ్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను చేయబోతున్నాను చికెన్ ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి, చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్నాను పసుపు ఉప్పేసి. ఇవ్వండి 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర ఒక కట్ట, అల్లం ముక్క ఒక చిన్న ముక్క ఒక 3-4 అంగుళాలు ఉంటుందిలేండి, వెల్లుల్లి 2, కరివేపాకు కొంచెం, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్, 2 టమాటో. దీనికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ కావాలండి. ఇప్పుడు మనం చికెన్ కడిగేసుకుని పెట్టుకున్నామండి. ఒక 4 టైమ్స్ కడిగేసి బాగా మంచినీళ్ళు పోసేసి మళ్ళీ కడిగేసి పసుపు ఉప్పేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెడదాం. ఇది ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత దీన్ని తీసి దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఒక హాఫ్ గ్లాస్ వాటరు, సాల్టు, పసుపు వేసుకున్నాను కదండి. వాటర్ పోసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేశానండి, అది వేసుకుంటాను. అది కూడా వేసి బాయిల్ చేస్తానండి. అది కొంచెం సేపు బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. దీనిలోనే పెద్దగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని మగ్గించుకుందామండి. బాగా కలిపేసి కొంచెం దీన్ని మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసాను. కొంచెం సేపు మగ్గిన తర్వాత దీనిలోనే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. బాగా టమాటో ముక్కలు, ఆనియన్స్ త్వరగా మగ్గితే సాఫ్ట్ అవుతాయండి. అందుకని టమాటో ముక్కల్లో సాల్ట్ వేసుకోవాలండి. అందుకే కొంచెమే సాల్ట్ వేసానండి. మళ్ళీ కర్రీలో వేస్తాను కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. కొంచెంసేపు మగ్గుతుందండి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి కావాల్సింది చేసుకుందామండి. దీనికోసం నేను అల్లం, ధనియాలు, వెల్లుల్లి వేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం అండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటానండి, మంచి స్మెల్ వస్తుంది. అందుకని అల్లం పేస్ట్లో ఇవి వేసుకుంటానండి నేను. ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు మగ్గినాయని చూద్దామండి. బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇవి కూడా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఒక బౌల్లో వేసేసుకుని ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. బాగా మెత్త పేస్ట్ లాగా, బాగా సాఫ్ట్ పేస్ట్ లాగా అయ్యేట్టు గ్రైండ్ చేసేసుకుందామండి. బాగా చల్లార్చుకుని వేసుకున్నానండి మిక్సీ జార్లో, లేదంటే మిక్సీ జార్ ఖరాబ్ అయిపోద్ది, మిక్సీయే ఖరాబ్ అవుద్ది. అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తవా పెట్టుకుందామండి. దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. అంటే నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో ఒక బిర్యానీ ఆకు వేసుకుందామండి. ఇది లైట్గా ఫ్రై అవ్వగానే దీనిలో ఆనియన్స్ వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి సన్నగా, అవి వేసేసుకుందాం. ఇవి వేసేసుకుని దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే చికెన్ బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాను పసుపు, సాల్ట్. మళ్ళీ టమాటో ముక్కలు, ఆనియన్స్ గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదండి, దాంట్లో కొంచెం వేసుకున్నా. అందుకని దీనిలో కూడా కొంచెం వేసుకోవాలి. మొత్తం మీద కర్రీ మొత్తానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోద్దండి సాల్ట్. దీన్ని మగ్గించుకుందామండి మూత పెట్టుకొని. ఇదిగోండి బాయిల్ అయిపోయింది కదండి చికెన్. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకుంటున్నాను తీసేసి స్టవ్ మీద నుంచి. సగం వరకు బాయిల్ అయితే చాలండి, మళ్ళీ కర్రీలో బాయిల్ అవుద్దిగా. ఇలా చేసుకుంటే చికెన్ ముక్కలు స్మెల్ లేకుండా ఉంటాయండి. మొత్తం అల్లం పేస్టు, పసుపు పట్టుకుని మంచిగా ఉంటుందండి. ఇది మగ్గినాయి అని చూద్దాం. ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి.
ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో కూడా వేసుకున్నాను కదండి బాయిల్ చేసినప్పుడు, అందుకే దీనిలో ఏదో 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. దానిలో 1 టేబుల్ స్పూన్ వేసాను కదండి, వేసేసి బాగా కలిపేసుకొని బాయిల్ చేసిన చికెన్ ముక్కలు కూడా దానిలో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. మరీ హైలో పెట్టిన ఆనియన్స్ మాడిపోతాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదామండి. మరీ లోలో పెట్టిన బాగా వేగవండి. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దీనిలోనే కరివేపాకు కూడా వేసేసా. దీన్ని కూడా వేయించేస్తున్నాను. బాగా వేగాలండి, మూత పెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను బాయిల్ చేసిన చికెనే కదండి, ఇది ఫ్రై కదా, మూత పెట్టకుండానే వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలా వేగించేసారు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది, ఇంకా బాగా రావాలి. కానీ దీంట్లో టమాటో ఆనియన్ పేస్ట్ చేశాను కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందామండి. ఇది నేను కుర్మాలోకి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను, అందుకే ఎక్కువ క్వాంటిటీ చూపించానండి మీకు. అది వేరే కర్రీ చేస్తాను, అందుకని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వేస్తే చాలండి. వేసేసి దాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకుని వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇది వేగుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు దీనిలోనే కారం వేసుకుందామండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వేసుకున్నానండి, నేనే చేశాను. మసాలాలన్నీ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసేసాను. ధనియాల పౌడర్ కూడా వేసేసి గ్రైండ్ చేశాను. దీన్ని బాగా కలిపేసుకుందామండి. ముక్కలకి అల్లం పేస్ట్ పట్టేసింది కాబట్టి ఇప్పుడు మసాలా కారం అన్నీ పట్టేసుకుంటాను, బాగా కలిపేద్దామండి. దీని మూత మాత్రం పెట్టద్దండి, ఆల్రెడీ వేయించేసాం కదండి, బాయిల్ చేసుకున్న చికెనే కాబట్టి ఇక వేగితే చాలు. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు టమాటో ముక్కలు ఆనియన్స్ గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ గిన్నెలో వేసుకున్నానండి, అది 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు వేగిపోయింది కదండి, దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. దీన్ని కూడా కొంచెం కలుపుకుందాము. ఇంకా కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక చెక్క అంత లెమన్ తీసుకుందామండి, హాఫ్ చెక్క. ఈ లెమన్ కూడా బాగా పిండేసుకుందామండి. దీనిలో పిండేసేసుకొని ఫుల్ హాఫ్ చెక్క మొత్తం పిండేసుకోవాలండి. ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి లాస్ట్లో లెమన్ వేసుకుంటే ఫ్రైకి. బాగా కలిపేసుకున్నాను కానీ దీనిలోనే ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందామండి గార్నిషింగ్ కోసం. అయిపోయిందండి, చూసారుగా ఎంత బాగా వేగిందో, బాగా రోస్ట్ అయిపోయినాయి పీసెస్. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా ఇది నచ్చినట్టయితే ఇలా చేయండి. చికెన్ ఫ్రై ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ రాదు, పీసెస్ కూడా త్వరగా వేగుతాయండి, బాయిల్ చేసి పెట్టాం కాబట్టి. మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల నాకు ఇంకా బాగా అనిపించి ఇంకా ఎక్కువ చేస్తానండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.